హాయ్ దిస్ ఇస్ ఇంద్రజా వెల్కమ్ టు వైకేటీవీ పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ అవినీతికి చేక్ ప్రతి ఉద్యోగి పారదర్శకతతో పనిచేయాలి అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఉంది. సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనే ధ్యేయం, సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనే ధ్యేయం అని దీంట్లో హైలైట్స్ ఏంటో చూద్దాం. బాగా పనిచేసిన వారిని గౌరవిస్తాం, 2047 స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి సూత్రాలు, అలాగే ఉద్యోగుల సహకారం వల్లే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ వచ్చిందని చెప్పి ప్రకటించారు. అలాగే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, అలాగే వేసవిలో తాగునీటి సమస్య రాకూడదు, 80% మంది ఉద్యోగుల పనితీరు భేష్, మొత్తం 80% మంది ఉద్యోగుల పనితీరు భేష్ అని చెప్పి ప్రకటించడం జరిగింది. వారి వల్లే ఉద్యోగుల వల్లే ఇలాగ బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ కూడా వచ్చిందని చెప్పి ప్రకటించారు. అలాగే సేవల్లో మొదటి 3 స్థానాల్లో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు కలెక్టర్లు. ముందు వరుసలో ఉన్నదైతే నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లా కలెక్టర్లు చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పారు. అలాగే ఒక టీమ్గా పనిచేసి అభివృద్ధి సాధించాలి, ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి. జిల్లాల కలెక్టర్లు 40,000 మంది ఉద్యోగులతో జంబో టెలికాన్ఫరెన్స్ తో సీఎం. జంబో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సీఎం పిక్చర్ వేసి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ప్రతినిధులతో భేటీ. ఈ సందర్భంగా బుల్లెట్ ఎక్కిన సీఎం చంద్రబాబు. అసలు ఏంటో చూద్దాము. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచండి. ఈ మధ్య చూసుకున్నట్టయితే పెట్రోల్ సంక్షోభం ఎక్కువగా ఉండటం వల్ల అందరూ ఎలక్ట్రిక్ యూజ్ చేయాలని చెప్పారు. అలాగే మన ప్రజా ప్రతినిధులు కూడా బైక్స్ వాడటం మొదలు పెట్టారు. ఈ బైక్స్, సైకిల్స్ మీద వెళ్ళడం చూస్తున్నాము. అలాగే కార్స్ కూడా వాళ్ళ కాన్వాయిల్ కూడా చాలా తగ్గించేశారు, 50% తగ్గించేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచండి, ఈఎంఐ విధానంలో ఈ సైకిళ్లు ఇవ్వండి, స్వర్ణ గ్రామ వార్డులకు సరఫరా చేయండి, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయండి, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది, ఈవీ కంపెనీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఇక బుల్లెట్ వేగంతో ఎన్ఫీల్డ్ ప్రాజెక్టు 18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని సీఎం ప్రకటించారు. ఇక చూసుకున్నట్లయితే సీట్ల పెంపు 50%. ఇదేంటో చూద్దాం ఒకసారి. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ బిల్లు, కేంద్రం యోచన. జూన్లో మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం. ఏదైతే మహిళా బిల్లు ఉందో అది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ విడతలో ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే సీట్లు పెంచితే ఎస్పీ తదితర పార్టీలు ముందుకు రావచ్చునని అంచనా. ఈసారి ఎలాగైనా బిల్లుని ఆమోదించుకునేలా వ్యూహరచన, ఏకాభిప్రాయ సాధన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు. ఏకాభిప్రాయ బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కడం జరిగింది. అలాగే జూన్ 9కి సర్కారుకు 2 ఏళ్లు. జూన్ 9 నాటికి ఇప్పటికి మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అయింది. భారీగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, 30 మందికి ఉద్వాసన పలికే అవకాశం, ఇప్పటికే రంగం సిద్ధం. ఈ నెలాఖరుకు పలువురు మంత్రులకు బీజేపీలో బాధ్యతల అప్పగింత, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం. నితీష్ కు రైల్వే లేదా వ్యవసాయం. ఇక్కడ చూసుకుంటే గడువులోగా ప్రాజెక్టులన్నీ పూర్తి. దీంట్లో హైలైట్స్ ఏంటో చూద్దాం. సాగునీటి క్యాలెండర్లోకి మరో 11 ప్రాజెక్టులు. సాగునీటి క్యాలెండర్లో మరో 11 ప్రాజెక్టులు చేరాయి. నీళ్లను చూస్తే మనపై ప్రజలు నమ్మకం కలుగుతుంది. అలాగే పోలవరం ఎడమ కాలువ చంపావతి లింక్ పై ఫోకస్. పోలవరం స్పిల్వేకు ముందు ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం. వచ్చే ఏప్రిల్ నాటికే నిర్వాసితుల తరలింపు. మడకసిర లాంటి శివారు ప్రాంతాలకు హంద్రీనివా నీళ్లు. అలాగే జలధార, జలహారతికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. జలవనరుల శాఖ సమక్షంలో చంద్రబాబు ఆదేశాలు. ఇక ప్రభుత్వ బడులకు జోష్, భారీగా పెరుగుతున్న విద్యార్థుల అడ్మిషన్లు. ఏంటో చూద్దాం ఒకసారి. ప్రైవేటు పాఠశాలల నుంచి సర్కారీ బాట. ప్రైవేటు పాఠశాలలు ధీటుగా సర్కారీ మన ప్రభుత్వ బడులు కూడా చాలా డెవలప్ అయినాయి. అలాగే 4 రోజుల్లోనే 14,800 కొత్త చేరికలు. ఫలిస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలు. 10లో ప్రభుత్వ విద్యార్థుల సత్తాపై చర్చ. మెగా డిఎస్సి పలు సంస్కరణలతో ఊపు. కొత్త అడ్మిషన్లు 10% పెంచడం లక్ష్యం. వైవిధ్యంగా బడి పిలుస్తోంది ప్రచారం. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు జోష్ కనిపిస్తుంది. సర్కారీ బడిలో ఏం చెబుతారులే అని
పిల్లల తల్లిదండ్రుల్లో నాటుకుపోయిన భావనను స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10th ఫలితాల్లో సత్తా చాటడం, కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సితో వేల సంఖ్యలో టీచర్ల భర్తీ, ఇతర సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు ప్రైవేటు బళ్ల వైపు వెళ్తున్న తల్లిదండ్రులు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ భారత్లో పత్రికా స్వేచ్ఛ ఆందోళనకరం. ఇదేంటో చూద్దాం ఒక్కసారి. మైనార్టీల హక్కులు, చట్టబద్ధ పాలన కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మోదీ పర్యటనకు ముందు నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెటన్ వ్యాఖ్య. మోదీకి నార్వే అత్యున్నత పౌర పురస్కారం. ఇక ఇంకోటి ఏంటంటే రోడ్లపై నమాజులు చేయొద్దు. రోడ్లపై నమాజు చేయొద్దు అని చెప్పి షిఫ్ట్ల వారి ప్రార్థన చేసుకోండి అని యూపీ సీఎం ప్రకటించారు. ఇది పూర్తిగా చూద్దాం నెక్స్ట్ పేజ్కి వెళ్ళి. రైట్. కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణం. ఎట్టకేలకు సతీశన్ ప్రమాణం జరిగింది. ఆయనతో పాటు ప్రమాణం చేసిన 20 మంది మంత్రులు ఖర్గే, రాహుల్, రేవంత్ రెడ్డి, సిద్ధిరామయ్య హాజరయ్యారు. జూన్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు. కేరళలో చూసుకున్నట్లయితే జూన్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అయితే ప్రకటించడం జరిగింది. ఇక చూసుకున్నట్టయితే ఖలీద్ కు బెయిల్ నిరాకరణ సరికాదు. సుప్రీంకోర్టు గత తీర్పుపై బెంచ్ అసంతృప్తి. ఇక రెండు అమెరికా యుద్ధ విమానాలు విన్యాసాలు నిర్వహిస్తుండగా ప్రమాదం. త్రుటిలో ప్రాణాలతో బయటపడిన 4 పైలట్లు. ఏదైతే యుద్ధ విమానాలు అయ్యాయో దాంట్లో ప్రాణాపాయం అయితే లేదని చెప్పి తెలుస్తుంది. ఇలా ఇక్కడ పిల్లల కన్నమే పరిష్కారమా? చంద్రబాబుపై ఎక్స్ వేదికగా కిరణ్ బేడీలు విమర్శలు. అసలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలంటే మహిళలు మరింత మంది పిల్లల్ని కనడం మాత్రమే పరిష్కారం అని ఏపీ సీఎం చంద్రబాబును మాజీ ఐపీఎస్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రశ్నించారు. పిల్లల్ని కనడానికి బదులుగా వేరే ఆలోచించలేమా అని అన్నారు. తెలుగు భాషాభివృద్ధితో పాటు నైపుణ్య కేంద్రాలపై పెట్టుబడులు పెట్టాలని, దేశవ్యాప్తంగా ప్రతిభను ఆకర్షించి సామర్థ్యాలను పెంచి ఉత్పాదకతను బలోపేతం చేయాలని ఎక్స్ వేదిక సూచించారు. మహిళలు రాష్ట్రం కోసం జనాభా పెంచే సాధనాలు కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా జనాభా తగ్గుదలను ఎదుర్కొనేందుకు మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చని, అయితే మహిళలు తమ అత్యంత ఉత్పాదక జీవిత కాలాన్ని 3-4 పిల్లల్ని కనడం పెంచడానికే వినియోగించాలనే భావన సరైనది కాదని ఆమె ప్రశ్నించారు. శబరిమల పూజల్లో నెక్స్ట్ చూసుకున్నట్టయితే శబరిమల పూజల్లో అక్రమాలపై ఆడిట్. శబరిమల ఆలయ పూజల నిర్వహణలో ఆర్థిక పరమైన అక్రమాలు జరిగినట్లు సోమవారం కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. వీటిపై ఆడిట్ జరిపించాలని ఆదేశించింది. సామాగ్రి కొనుగోలులోనూ అవకతవకలు జరిగినట్లు తెలిసింది. అలాగే శబరిమల స్పెషల్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. పూజల్లో అక్రమాలు జరుగుతున్నట్లు భక్తుడు ఫిర్యాదు చేశారని విజిలెన్స్ విభాగం దర్యాప్తు జరిపినప్పుడు నిజమేనని తేలిందని. అయితే అభిషేకం పూజ కోసం లేత కొబ్బరికాయ, పాలు సహా 8 వస్తువులను 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే అయితే దశాబ్ద కాలం పాటు ఎలాంటి బిల్లులు లేకుండానే వీటిని కొనుగోలు చేస్తున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. నెక్స్ట్ కర్ణాటకలో ఏనుగుల మధ్య ఘర్షణ. ఏనుగు కింద పడి మహిళా దుర్మరణం. చాలా విషాదకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చిన మహిళపై ఏనుగులు కారణంగా మరణించడం చాలా దురదృష్టకరం. ఏనుగుల మధ్య జరిగిన సంఘర్షణలో ప్రాణాలు కోల్పోయింది ఆమెపై ఏనుగు పడిపోవడంతో ఊపిరాడక దుర్మరణం పాలైంది. కర్ణాటకలోని కొడుగు జిల్లా సోమవారపేట తాలూకాలో ఈ ఘటన అయితే జరిగింది. నెక్స్ట్ పేజ్. ఖతార్ విలువల. సహజ వాయువు ఎగుమతుల్లో ఒకప్పుడు ఆర్థికంగా కళకళ.
ఎస్ ఖతార్ విలువల అని చెప్పి ఇక్కడ ఒకటైతే హైలైట్ చేయటం అయితే జరిగింది. ఎస్ హార్మోజ్ మూసివేతతో ఆగిపోయిన ఎల్ఎన్జి ఎగుమతులు, అలాగే ఇరాన్ దాడులతో దెబ్బతిన్న రాస్ లెఫాన్ పారిశ్రామిక కేంద్రం, $100 కోట్ల నష్టం, తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి దేశం. ఎస్ ఇకపై ఇంటర్నెట్, ఇప్పటిదాకా ఇంధనం, ఇకపై ఇంటర్నెట్. మనమైతే ఇంటర్నెట్ లేకపోతే జీవించలేవు అన్నట్లు అయిపోయింది. ఇప్పుడైతే ఇంటర్నెట్కి సంక్షోభం అంట. హార్మోజ్ మూసివేతతో అమెరికా, ఇరాన్ వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్న ఇరాన్ ఇప్పుడు హార్మోజ్లో సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ కేబుళ్ల పైన పట్టు బిగించేలా ప్రణాళికలు వేస్తున్నట్లు IRGC అనుబంధ మీడియా వెల్లడించింది. మరి ఈ ఇంటర్నెట్ కేబుళ్ల నిర్వహణ, రిపేర్లపై ఇక నుంచి ఇరాన్ రుసుములు విధించనుందని తెలిపింది. ఇదే జరిగితే ప్రపంచ డిజిటల్ వ్యవస్థ తీవ్ర అంతరాయానికి గురే అవకాశం ఉంది. అలాగే దిగ్గజ కంపెనీలైన గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్లకు చెందిన కంప్యూటింగ్ డేటా సహా ఆర్థిక లావాదేవీలు, వర్క్ లాడ్స్, కమ్యూనికేషన్ హ్యాండిళ్లను ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకున్నట్లు అవుతుంది. ఎస్ ఇక ఇప్పుడు వరకు ఇంధనం, ఇకపై ఇంటర్నెట్. ఎస్ అవకాశాల గని భారత్. భారత్ నార్వే బిజినెస్ సమిట్ లో ప్రధాని మోదీ. ఎస్ పునర్వినియోగ ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ, వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టుబడులకు భారత్ లో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. పెట్టుబడులతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నార్వే పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. 4 దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సోమవారం ఈ నార్వే చేరుకున్నారు. అలాగే ఓస్లాలో ఇండియా నార్వే బిజినెస్ అండ్ రీసెర్చ్ సమ్మిట్ లో నార్వే ప్రధాని జోనాస్ తో కలిసి పాల్గొన్నారు. ఎస్ ఇకపోతే పిహెచ్సిల పనితీరు భేష్. ఎస్ మనం ఫస్ట్ పేజ్ లో చూసుకున్నట్లయితే పిహెచ్సిల పనితీరు భేష్ అని చెప్పి ఉంది. ఎస్ ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరగా తేల్చండి, కేసు విచారణ బాధ్యతలు కొత్త బెంచ్ కు అప్పగించండి. ఏపీ హైకోర్టు, CJకు సుప్రీంకోర్టు సూచన. ఎస్ ఇక అమెరికా రుణమిస్తే మరణమే. మెయినాబాద్ జెండా హత్య కేసు నిందితురాలు తీరిది. ఎస్ ఒకసారి చూద్దాం. ఇది రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ జంట హత్యల కేసు నిందితురాలిని పోలీసులు విచారించగా విస్తుగోలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు అప్పు ఇచ్చిన మొత్తం 8 మందిని నిందితురాలు కరీమాబీ తన ప్రియుడు మరొకరితో కలిసి చంపేందుకు ప్లాన్ వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్యకు ప్లాన్ చేసిన 8 మందితో 2 మహిళలు చంపగా మరో 6గురిని కూడా ఫామ్ హౌస్ కి పిలిచింది. అయితే వారు అక్కడికి రాకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఎస్ ఇక కోవిడ్ లాంటి విపత్తు రావచ్చు, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఇక్కడైతే హైలైట్ అయితే చేశారు. ఎస్ వైసీపీ దొంగ మాటలు నమ్మకండి, మంత్రి సత్యప్రసాద్. అలాగే నెల్లూరులోని 40 ఏళ్ల నాటి భూ సమస్యకు సీఎం పరిష్కారం. అదే బాటలో విశాఖలోని సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి నారాయణ అయితే చెప్పడం జరిగింది. గల్ఫ్ లో యుద్ధం కారణంగా తలెత్తిన పరిణామాలతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తుంది. కోవిడ్ లాంటి విపత్తు రావచ్చు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న శెట్టిపల్లె భూములు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ సోమవారం తిరుపతిలో పండుగ వాతావరణం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. యుద్ధం అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. అలాగే దిగుమతులు తగ్గించుకోవాలంటే పొదుపు పాటించాల్సిందే అని చెప్పారు. ఎస్ సౌదీకి పాక్ సైన్యం ఫైటర్ జెట్లు, అమల్లోకి వచ్చిన రక్షణ ఒప్పందం. పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందం తొలిసారిగా అమల్లోకి వచ్చింది. అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తుండటంతో సౌదీ రక్షణ కోసం పాక్ తన సైన్యాన్ని పంపించింది. అలాగే అమెరికా కుట్రకు ఇమ్రాన్ ఖాన్ బలి. ఇదేంటో చూద్దాం. అసలుకి రహస్య దౌత్య పత్రం బయటపెట్టిన డ్రాప్ సైట్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా కుట్రకు బలైనట్లు తెలిపే రహస్య పత్రం ఒకటి బయటపడింది. ఇమ్రాన్ ను గద్దె దించడం వెనుక అగ్రరాజ్యం పాత్ర ఉంది అనేలా అత్యంత రహస్య దౌత్య పత్రం తాజాగా లీక్ అయింది. అమెరికాకు చెందిన
డ్రాస్ సైట్ పరిశోధనాత్మక వార్తా సంస్థ సైఫర్ అనే రహస్య దౌత్య పత్రాన్ని బయటపెట్టింది. కేబుల్ I0678 గా గుర్తించిన ఈ రహస్య పత్రం 2022 ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడానికి ముందు వాషింగ్టన్లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్, అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి డొనాల్డ్ మధ్య కీలక సమావేశం జరిగినట్లు వెల్లడైంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 కాదు 2 రహస్య బేస్లు. ఇరాక్ ఎడారిలో ఇజ్రాయెల్ 2 రహస్య మిలిటరీ స్థావరాలు. రహస్య మిలిటరీ నిఘా ఆపరేషన్లలో ఆరుతేరిన ఇజ్రాయెల్ ఇరాక్లో ఆ దేశానికి ఏమాత్రం అనుమానం రాకుండా మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే మొదటి ఒకటే స్థావరం ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ 2 స్థావరాలు 2 బేస్లను నెలకొల్పి నిర్వహించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రజాస్వామ్యమా రాజకీయ మాయ, ఇదేంటో ఒక్కసారి చూద్దాం. ప్రజాస్వామ్యం పవిత్ర గ్రంథం కాదు, అది ఒక రాజకీయ సాధనం మాత్రమే. ఆ సాధనం విముక్తి ఇవ్వగలదు, మత్తెక్కించగలదు, ప్రజలను శక్తివంతం చేయగలదు, మత ద్వేషాల్ని రెచ్చగొట్టగలదు, మోసం కూడా చేయగలదు. అందుకే మనం చేయాల్సింది పని ప్రజాస్వామ్యాన్ని పూజించడం కాదు, దానిని అర్థం చేసుకోవడం, దాని మాయాజాలాన్ని ఛేదించడం. ఇక ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా వార్తలు చూసుకున్నట్టయితే మ్యూజియం మ్యాజిక్, ఘనంగా మ్యూజియం దినోత్సవం. బాపు మ్యూజియంలో సందడి సందడి, ఆకట్టుకున్న గీతామాధురి గీతాలాపన. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా సోమవారం నగరంలోని బాపు మ్యూజియంలో ఘనంగా జరిగింది. ఉదయం మ్యూజియం నుంచి మొగల్రాజ్పురం గుహల వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీసా జెండా ఊపి ప్రారంభించారు. బాపు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు అధిక సంఖ్యలో మ్యూజియాన్ని సందర్శించారు. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గాయని గీతా మాధురి తన పాటలతో ఆకట్టుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రానున్న రోజుల్లో పెరగనున్న ఎండ తీవ్రత, జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత. ఎండలైతే భగభగమంటున్నాయి. వడదెబ్బల లక్షణాలు. నార్మల్ గా వడదెబ్బ తగిలితే ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఒకసారి చూద్దాం. తీవ్రమైన తలనొప్పి రావచ్చు, మూర్ఛ, అలాగే వాంతులు, చెమట పట్టకపోవడం, పొడి చర్మం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే బాధితుడిని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. తర్వాత తడిగుట్టుతో శరీరాన్ని చల్లబరిచి ఆసుపత్రికి తీసుకువెళ్ళడం మంచిది. అలాగే ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్నిఓగా అని పిలుస్తారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా గాలి ప్రవాహాలు మారిపోతాయి. ఈ గాలుల ప్రభావంతోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికమవుతాయి. ఇక ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఎల్నిఓ ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడం మొదలైంది. తలుపు తీసిందెవరు? ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క నోట కాలు వెనక కుట్ర. ఒక 2 రోజుల క్రితం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రిలో తీసేసిన కాలు, ఏదైతే పేషెంట్ కున్న తీసేసిన కాలుని ఒక కుక్క తినడం, ఒక వీడియో వైరల్ అయింది. దాని గురించి ఒకసారి ఇక్కడ వార్త అయితే వేశారు. వ్యవహారంలో వైసీపీకి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి హస్తం. సెక్యూరిటీ సూపర్వైజర్ తో మాట్లాడి బయోవేస్ట్ గది తలుపులు ఓపెన్, కాలు భాగాన్ని కుక్క బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు, వీడియో. అనంతరం వైసీపీకి చెందిన సామాజిక మాధ్యమాల్లో వైరల్. నిఘా వర్గాల విచారణలో బయటపడుతున్న నిజాలు. అసలు వెనకాల ఉన్నది వైసీపీ వాళ్ళు అని ఇక్కడ ప్రచురించారు. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని కాపాడేందుకే 2 ప్రయత్నాలు. ఆ 2 ఎవరైతే గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడైతే రాయడం జరిగింది. మొత్తం సీను రీకన్స్ట్రక్షన్ చేస్తుండటంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి భాగోతం బయటపడింది. ఇప్పటికే అధికారులు 2పై చర్యలు తీసుకున్నందున తదుపరి వేటు తనపై
తనపై వేస్తాడని భావించారు. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అసలు రూపం తేలడంతో అధికారులు నివేదికను సిద్ధం చేశారు. చర్యల నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలు ఉపయోగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు కలెక్టర్ లక్ష్మీసా వద్దకు వెళ్లారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అధికారులు అన్యాయంగా బలి చేస్తున్నారని, దాని నుంచి కాపాడాలని సిఫార్సు చేసినట్టు తెలిసింది. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏమిటన్న దానిపై మరో 2 రోజుల్లో స్పష్టత రానుంది. పరిష్కారం అయింది, పూర్తి చేయండి. ప్రస్తుతం పోలవరం రోడ్డు దుస్థితి చూడండి ఒకసారి. విజయవాడ రూరల్ గ్రామాలను కలుపుతూ గతంలో పోలవరం రోడ్ నిర్మాణం కొంతమేర పనులు పూర్తి చేసిన నాటి టీడీపీ ప్రభుత్వం. ఏలూరు నుంచి నేరుగా అమరావతికి కనెక్టివిటీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయిన పనులు. మట్టి అక్రమ తవ్వకాల కోసమే నిలిపివేత. కూటమి ప్రభుత్వమైనా పూర్తి చేయాలని డిమాండ్. కృష్ణాపురాలకు కీలకమైన మార్గమని వినతి. నెక్స్ట్ అన్ని డివిజన్లకు హద్దుల నిర్ణయం. విజయవాడ కార్పొరేషన్ డివిజన్ల విభజనకు ప్రాథమిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే వారం పాటు అభ్యంతరాల స్వీకరణ ప్రజాభిప్రాయాల అనంతరం నిర్ణయం. మారన్న రాజకీయ ముఖ చిత్రం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజనకు ప్రాథమిక ప్రకటన అయితే వెలువడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల విభజన అలాగే నియమాలు 1996లోని నియమం 8 ప్రకారం నగరాన్ని మొత్తం 86 డివిజన్లుగా విభజిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోమవారం ప్రకటన జారీ చేశారు. కార్పొరేషన్ పరిధిలోని జనాభా, భౌగోళిక పరిస్థితులు, ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ విభజన చేసినట్లు పేర్కొన్నారు. ఇక అభ్యంతరాలకు అవకాశం. డివిజన్ల హద్దులు, ప్రాంతాల విభజనపై ప్రజలు తమ సూచనలు, అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే ప్రాథమిక ప్రకటనను వెలువడిన తేదీ నుంచి 7 రోజుల్లోపు విఎంసీ కమిషనర్కు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు సమర్పించవచ్చు. పరిశ్రమ ఏవా జైతే. నందిగామ, జగ్గైపేట మధ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధం. మంత్రి లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని సహకారంతోనే పీపీపీ విధానంలో ఏర్పాటు కానున్న సరికొత్త ఐపీలు. అలాగే 2 ఐపీలకు కలిపి 826 ఎకరాలు అవసరం. అలాగే భూసేకరణ పూర్తయితే వెంటనే ఏర్పాట్లు. 872 కోట్లు పెట్టుబడులు, 57,103 మందికి ఉపాధి. ఏదైతే పరిశ్రమ ఒకటి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతోంది నందిగామ, జగ్గైపేట మధ్య. సో దాంట్లో ఉపాధి అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. 57,103 మందికి ఉపాధి అవకాశాలు. అలాగే దీనికి పెట్టుబడి వచ్చి 872 కోట్లు. మోడు బారిన మామిడి. సీజన్ పూర్తి కాకముందే తోటల నరికివేత. మండలంలో భారీగా పడిపోయిన సాగు, దిగుబడి తగ్గి ఖర్చులు పెరగడమే కారణం. ప్రభుత్వ సబ్సిడీ ప్రకటిస్తే మేలంటున్న రైతులు. ఇంకా చూసుకున్నట్లయితే మూలపాడులో ఆక్రమణల తొలగింపు. మూలపాడులో ఆక్రమణలు తొలగిస్తున్న పోలీసులు, ఎన్హెచ్ అధికారులు. లాసెట్ లో ప్రతిభ చాటారు. తరుణి నాగసాయితో తండ్రి శ్రీనివాసరావు. విజయవాడ లాసెట్ లో ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన 272 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 357 మంది రిజిస్టర్ చేసుకోగా 295 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 272 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 89.04%, ఎన్టీఆర్ జిల్లాలో 92.75% సాధించాయి. రైట్. పనిచేయని ఆర్ఓ వాటర్ ప్లాంట్. ఇదేంటి ఒకసారి చూద్దాం. ఆటోనగర్లో నిరుపయోగంగా నీటి కుళాయిలు పట్టించుకొని ఐలా అధికారులు, ప్రజాప్రతినిధులు. తాగునీటి కష్టాలు తీర్చాలి అని చెప్పి ఇక్కడ కూడా
రాయటం జరిగింది. అది ఆర్ఓ ప్లాంట్ నుంచి నీరు ఇవ్వాలి. ఆర్ఓ వాటర్ ప్లాంట్. ఎస్, ఇది ఆర్ఓ వాటర్ ప్లాంట్. అలాగే నిరుపయోగంగా ఉన్న నీటి కుళాయిలు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థులకు అభినందనలు. విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అనాటమీ విభాగానికి చెందిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఈ నెల 15, 16 తేదీలో నిర్వహించిన 23వ రీజనల్ సొసైటీ ఆఫ్ అనాటమిస్ట్ కాన్ఫరెన్స్ లో పాల్గొని శాస్త్రీయ ప్రదర్శనలు నిర్వహించారు. నెక్స్ట్, దుర్గగుడిలో ఎయిర్ ఫోర్స్ బెజవాడ బ్యాచ్ నూతన చిత్రానికి పూజా కార్యక్రమం. ఇదేంటో చూద్దాం ఒకసారి. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ పేరుతో నూతనంగా నిర్మిస్తున్న ఎయిర్ ఫోర్స్ బెజవాడ బ్యాచ్ చిత్ర ప్రారంభానికి సోమవారం దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నీట్ విద్యార్థుల ఆత్మహత్యల్ని కేంద్ర హత్యలే. నీట్ విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో అది కేంద్ర హత్యలే అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ కేంద్ర ప్రభుత్వ హత్యలేనని ఎన్ఎస్యుఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. నీట్ విద్యార్థుల బలవన్ మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం. ఎవరైతే ఐటీఐ చేయాలనుకుంటున్నారో వాటికి దరఖాస్తులు రిలీజ్ అయినాయి. ఒకసారి క్లియర్గా చదువుదాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఐటీలలో 2026-2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పొందేందుకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించినట్లు ఐటీఐ ప్రధానాధికారి కన్వీనర్ ఎం కనకారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలలో చేరాలనుకునే అభ్యర్థులు ఐటీఐ అడ్మిషన్లు apgov.in వెబ్సైట్ ద్వారా జూన్ 30లోగా తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని విడుదల చేశారు. దరఖాస్తుల్ని ఇక్కడ విజేతలతో టోర్నీ. రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీకి 8 మంది ఎంపిక. రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్షిప్లలో పాల్గొనేందుకు జిల్లా నుంచి 8 మంది ఎంపికయ్యారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న నెక్స్ట్ జన్ స్కూల్లో జిల్లా అండర్ 19 మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ టోర్నీలో బాలుర విభాగంలో 4, బాలికల విభాగంలో 4 విజేతలుగా నిలిచారు. టోర్నీలో ఆడిన ప్రతి ఒక్కరికి మెడల్స్, సర్టిఫికేట్ అందజేశారు. మహిళా పారిశ్రామికవేత్తలు స్టార్టప్ సాధికారతపై అవగాహన. ప్రభుత్వం ఒక కుటుంబం, ఒక వ్యాపారవేత్తగా ఎదగాలన్న విజన్ను మహిళలు, యువత వ్యాపార అవకాశాలను వినియోగించుకోవాలని ఆర్టీఐహెచ్ సిఇఓ జి కృష్ణన్ అన్నారు. సోమవారం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో మహిళా పారిశ్రామికవేత్తలు స్టార్టప్ సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంటర్ప్రెన్యూర్స్ అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ అవకాశాలను వినియోగించుకొని డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్లలో అవకాశాలను అందిపించుకోవాలని ఆకాంక్షించారు. ఫేస్బుక్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు. ఫేస్బుక్ లో ఒక మతాన్ని రెచ్చగొట్టేలా విద్వేషపూరిత పోస్టింగ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత జిల్లా కార్యదర్శి కటిక వెంకట కోటేశ్వరరావు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. కనీస మద్దతు ధర చట్టం అయ్యేనా? వ్యవసాయ ఉత్పత్తులకు దక్కని గిట్టుబాటు ధరలు. ఏళ్లు గడిచిన కష్టాల ఊబిలోనే రైతన్నలు. రైతులను దగా చేస్తున్న ధరలు. అలాగే పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి ఇద్దరు రైతులు అయితే చెప్పడం జరిగింది. అలాగే భారతీయులు శాంతి కాముకులుగా ఉండాలి. కంచిపీఠం తరపున విద్యతో పాటు వైద్యం, వేదానికి ప్రాధాన్యం. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి.
ఎస్ ఇకపోతే గిరిజనుల సమస్యలకు సత్వర పరిష్కారం. ఎస్ అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఎస్ వేతనాల రాక ఆవేదన. వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలలుగా రాని జీతాలు. ఎస్ మరో 4 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యోగులు. అలాగే కేఎల్ రావు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం జలధారలు. సాగునీటి వినియోగదారుల సంఘాలు సమైక్య. ఎస్ ఇకపోతే ఆర్టీసీ ప్రైవేటీకరణ అబద్ధం. అభివృద్ధిని అడ్డుకునేందుకు విషం కక్కుతున్న వైసీపీ. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. ఎస్ శాశ్వత ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎస్ ఒక్కసారి చూసుకుందాం. ఖాతాదారుల వ్యక్తిగత సమాచార గోప్యత, వారి డబ్బు భద్రత కోసం శాశ్వత ప్రాతిపదిక బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ విఎస్ఆర్ శేఖర్ డిమాండ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు స్థానిక ధర్నా చౌక్ లో సోమవారం ధర్నా నిర్వహించారు. బ్యాంకులో తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ నియమిస్తున్న ఉద్యోగులతో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ఖాతాదారుల డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే గార్డులు, మేనేజర్లు నియామకాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీక దుర్గగుడిలో మొరాయిస్తున్న లిఫ్ట్లు. ఎస్ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం లిఫ్ట్లు మొరాయించడంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎస్ ఎక్కడైతే లిఫ్ట్లు అయితే పనిచేయడం మానేసాయని చెప్పి చాలా రోజుల క్రితం కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. అలాగే అదే లిఫ్ట్లలో అధిక లోడ్ ఉండడం వలన తరచూ లిఫ్ట్లు మొరాయిస్తున్నాయని ఆలయ అధికారులు చెప్తున్నారు. మహామండపం నుంచి కొండపైకి వెళ్లేందుకు దేవస్థానం అధికారులు 4 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. అలాగే ఈ లిఫ్ట్ల ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలు, తల్లులతో పాటు ఆలయ ఉద్యోగులు, అర్చకులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక లిఫ్ట్ల ద్వారా పెద్ద ఎత్తున భక్తులు రాకపోకలు సాగిస్తుండటంతో గత కొన్ని రోజుల నుంచి లిఫ్ట్లు అధిక బరువుతో మొరాయిస్తున్నాయి. ఎస్ ఏలూరుకు రెడ్ కార్పెట్. ఎస్ పునర్వైభవం దిశగా తివాచీ పరిశ్రమ 10 కోట్లతో కార్పెట్ క్లస్టర్ ముందుకొచ్చిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే చేతితో ఆకర్షణీయమైన తివాచీలు తయారీ ఒకప్పుడు దేశ విదేశాల్లో డిమాండ్. తివాచీలకి ఒకప్పుడు దేశ విదేశాల్లో డిమాండ్ అంటే. అలాగే చైనా కార్పొరేట్లతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం. ఇప్పటికీ ఆసక్తి తగ్గని ఎగుమతిదారులు. శిక్షణ ఇస్తే ఎక్కువ మంది యువతకు ఉపాధి. రైట్. ఎస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి. ఆస్తి కోసం కొడుకు, కోడలు, మనవుడు కొడుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపేటకు చెందిన వృద్ధ దంపతులు జిల్లా ఎస్పీకి సోమవారం భీమవరంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ ఎస్ రైజర్స్ రైట్ నేటి మ్యాచ్. ఎస్ ఈ రోజు మ్యాచ్ అయితే వేదికొచ్చి జైపూర్లో రాజస్థాన్ వర్సెస్ లక్నో రాత్రి 7:30 ఎస్ గుజరాత్ కూడా ముందుకు, చెన్నైకి తప్పని ఓటమి. రైట్. ఎస్ ఇక్కడ ధోని వీడ్కోలు తీసుకున్నాడా? రికార్డు స్థాయిలో 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోనికి ఆ జట్టుతో ప్రస్థానం ముగిసినట్టేనా? ఎస్ ఈ సూపర్ స్టార్ ఆటగాడు లీగ్ నుంచి నిష్క్రమించినట్టేనా? సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో సిఎస్కే జట్టు తమ సొంత మైదానం చెన్నై స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడిన నేపథ్యంలో మహీని ఆటగాళ్లంతా ఫేర్వెల్ తరహాలో అభినందించడంపై ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటిదాకా ఒక మ్యాచ్ కూడా ఆడిన ధోని చెన్నైలో జరిగే ఆఖరి పోర్లో నిన్న బరిలోకి దిగుతాడని అభిమానులంతా ఎదురుచూశారు. కానీ ఎప్పట్లాగానే ఈ మ్యాచ్ కు దూరమైన మహి జట్టుతో కలిసి స్టేడియంలో మాత్రం సందడి చేశాడు.
తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జట్టుతో గ్రూప్ ఫోటో కోసం ధోని మైదానంలోకి అడుగుపెట్టాడు. అంతే ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తింది. ఈ సమయంలో ఒకంత భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించిన మహి సహచరులతో కలిసి ఫోటో సెషన్ లో పాల్గొన్నాడు. అనంతరం స్టేడియంలోని అభిమానులకు చేతులు ఊపుతూ భారంగా డ్రెస్సింగ్ రూమ్ వైపు కదిలాడు. ఇక వీడ్కోలు పలికినట్టేనా అని చెప్పి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అధికారికంగా అయితే ఇంతవరకు రాలేదు. వాటర్ స్పోర్ట్స్ సెంటర్ పనులకు శ్రీకారం. వైజాగ్ లోని ఋషికొండ వద్ద వాటర్ స్పోర్ట్స్ సెంటర్ ను పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి సోమవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, శాప్ చైర్మన్ రవినాయుడు భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 3.35 కోట్ల వ్యయంతో శాప్ విఎంఆర్డీఏ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వాటర్ స్పోర్ట్స్ సెంటర్ ద్వారా పేద క్రీడలు, కయాకింగ్, పెడల్ బోటింగ్, డ్రాగన్ బోటింగ్ లాంటివి నిర్వహించడం జరిగింది. అలాగే ఆదానికి భారీ ఊరటాట. అమెరికాలో ఒకే రోజు 2 కేసుల నుంచి విముక్తి. ఆదానిపై ఆరోపణలన్నింటినీ ఉపసంహరించుకున్న అమెరికా న్యాయశాఖ కేసు శాశ్వతంగా క్లోజ్ చేశారు. అలాగే ఇరాన్ నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకున్న కేసు 2645 కోట్లతో సెటిల్మెంట్. భారత మార్కెట్ షాక్ ను తట్టుకోగలదా? పశ్చిమాసియా సంక్షోభంపై బేఫికర్, సమస్య ముగిసిన వెంటనే ర్యాలీ, సెబీ చీఫ్ తుహిన్ కాంత్ పాండే. ఇది ఈరోజు పేపర్ అనాలిసిస్. తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి YK టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.